ధనుస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి మహిళలకు ముఖ్యంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహం కాని మహిళలకు వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు శుభ ఫలితాలను అందిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసేవారు ఆచితూచి ముందడుగు వేయాలి. అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా స్వధర్మం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెంచుకోవాలి. ఇక వ్యవసాయ విషయానికి వచ్చేసరికి కూరగాయలు, పండ్ల తోటలు, మిర్చి, టమాటాల వరకు అధిక దిగుబడి అనేది సూచిస్తూ ఉంది. అన్ని రంగాల్లో మహిళలకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇబ్బందులు పడ్డా కూడా వాటిని సద్దుమణిగిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ సంవత్సర కాలంలో అర్ధాష్టమ శని అనేది కాస్త ప్రతికూలమైన ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈశ్వరారాధన అధికంగా చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి మహిళలకు ముఖ్యంగా కేతు ప్రథమార్థంలో అనుకూలించగా ద్వితీయార్థంలో రాహు చక్కటి ఫలితాలను అందిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ముఖ్యంగా శుభకాలం ఏది అని అంటే మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సర చివరి వరకు కూడా అద్భుతమైన శుభయోగం, శుభకాలం, చక్కటి సౌఖ్యాన్ని అందించే కాలంగా చెప్పుకోవచ్చు. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే కూడా ఆ కాలంలో పూర్తి చేసుకుంటే సత్ఫలితాలు అందుతాయి. అలాగే ఈ రాశి మహిళలు ముఖ్యంగా శివారాధన చేసుకోవాలి. అలాగే గణపతి ఆరాధన, నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోవాలి.